హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లోని మనం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్తోని సింపుల్గా చాలా సింపుల్ ఈజీగా మనం 4 బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలన్నది చూద్దామండి. చాలా సింపుల్గా ఫ్రంట్ పార్ట్ అన్నది చాలా ఈజీగా ఉంటుందండి. బిగినర్స్ కూడా కొత్తగా నేర్చుకునేవారు కూడా చాలా ఈజీగా కటింగ్ చేసుకోగలుగుతారనమాట. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు చూసారు కదండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే మాత్రం శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ అండి. రెండు వైపులా కూడా మనకి బార్డర్ వచ్చిందనమాట. ఈ బార్డర్ని యూజ్ చేసుకుని బ్యాక్ పార్ట్లో ఒక బార్డర్, అదే రకంగా హ్యాండ్కి ఒక బార్డర్ వచ్చేటట్టుగా మనం ఈ బ్లౌజ్ పీస్ని యూజ్ చేసుకుందాం. సరేనండి, 1 మీటర్ నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నానండి. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి 40 సైజు, 40 సైజు బ్లౌజు. సరేనండి, ఇప్పుడు ఈ 1 మీటర్ క్లాత్ని మనం కోరంచులు సైడ్కి ఉండేటట్టుగా తాన్లో వస్తాయండి. అదే ఫోల్డింగ్ మీద మనం పెట్టుకుంటాం. ఫోల్డింగ్ ఎప్పుడు కూడా మన వైపు ఉండేటట్టు చూసుకోండి. ఓపెన్గా ఉన్న కోరంచులు అన్నవి ఆపోజిట్లో ఉంటాయి. సరేనండి, ఈ రకంగా ఫోల్డింగ్ మన వైపు ఉంచుకోవాలి. ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ని కటింగ్ చేసుకుందాం. ఇవి చూసారు కదా, ఇటువైపు కోరంచులు అనమాట. కోరంచులు రెండు ఒకవైపు ఉండేటట్టుగా పెట్టుకోవాలి. ఇలా ఫోల్డింగ్ మన వైపు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కటింగ్ స్టార్ట్ చేద్దాం. కటింగ్ ఎప్పుడు కూడా ఫస్ట్ మనం బ్లౌజ్ పొడవు తీసుకుంటాం కదా. ఈ బ్లౌజ్ పొడవు ఎంతో దానికి 1 ఇంచు ఎక్కువగా అంటే ఖర్చుల కోసం కలుపుకొని ఫస్ట్ మనం పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచీలండి. 14 ఇంచీలకి 1 ఇంచు కలుపుకొని మనం 15 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోవాలి. 14 ఇంచీలు పొడవు అన్నది ఆల్మోస్ట్ చాలా వరకు అన్ని సైజులకి సరిపోద్దండి. బాగా పెద్ద సైజు దగ్గరికి వెళ్ళేటప్పటికి 15 ఇంచుల వరకు కూడా పెట్టుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు 15కి ఇలా మార్కింగ్ పెట్టాం కదా. తయారైన తర్వాత మనకి 14 ఇంచులు అన్నది రెడీ అవుతుంది అనమాట. ఇటువైపు నుంచి కూడా ఒక మార్కింగ్ పెట్టాము అంటే కనుక మనకి లైన్ స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇంచీ టేప్ ఇలా అలవాటు ఉన్న వాళ్ళు ఇలా పట్టుకున్నా సరే మీకు లైన్ స్ట్రైట్గానే వస్తుంది. లేదనుకుంటే కనుక స్కేల్ యూజ్ చేసుకోండి. కొత్తగా నేర్చుకునేవారు అయితే కనుక స్కేల్ని యూజ్ చేసుకోండి. సరేనండి, తర్వాత ఇక్కడ మనం షోల్డర్ నేను ఎంత పెట్టాలి ఏంటి అంటే కనుక మనకి మామూలుగా అయితే 6 ఇంచులు పెట్టాలండి. ఇక్కడ నుంచి ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 6 ఇంచులకి ఇలా మార్కింగ్ చేయాలి. కాకపోతే ఏంటంటే నేను ఎవరికైతే బ్లౌజు కటింగ్ చేస్తున్నానో వాళ్ళది షోల్డర్ చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అంటే సైజు 40 సైజు అయినప్పటికీ షోల్డర్ వెడల్పు బోన్ అనేది మనకి తక్కువగా ఉన్న వాళ్ళకి 5.5 పెడితే సరిపోద్ది. మెడ కూడా చిన్న మెడేనండి. చిన్న మెడ ఉన్న వాళ్ళకి షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళకి 6 ఇంచీలు పెట్టేయండి. లేదు అనుకుంటే కనుక 5.5 పెట్టండి, సరిపోద్ది. చంకదింపు మాత్రం షోల్డర్ వెడల్పుగా ఉన్నా లేకపోయినా సరే మనకి 6 ఇంచీలు అన్నది చంకదింపు పెట్టేయండి ఈ సైజు వాళ్ళకి. సరేనండి, 6కి అసలు తగ్గించొద్దు. 5.5 షోల్డరు, 6 ఏమో చంకదింపు పెట్టాను. షోల్డర్ వెడల్పుగా ఉన్న వాళ్ళు షోల్డర్ కూడా 6 ఇంచీలే పెట్టేసుకోండి. తర్వాత ఇలా లైన్ గీసేటప్పటికి మనకి ఎల్ షేప్ వచ్చింది కదా. ఈ ఎల్ షేప్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి మనం ఈ చంక రౌండ్ అన్నది తీసుకోవాలి. కార్నర్ దగ్గర నుంచి 1.5 ఇంచుకి ఒక మార్కింగ్ పెట్టి దానికి ఇలా లైన్ గీసిన తర్వాత ఇక్కడ ఈ సెంటర్ నుంచి ఈ లైన్కి ఇలాగ మనం కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఈ లైన్కి ఇలాగ కలుపుకోవాలి. సరేనండి, ఇలా రౌండ్ ఎక్కడ తిరిగితే అక్కడికి రౌండ్ తిరిగే వరకు కలపాలి. అంతే తప్ప ఇన్ని ఇంచీలకే కలపాలి అని చెప్పేసి ఏమీ రూల్ పెట్టుకోకూడదండి. అలా పెట్టుకుంటే కనుక మీకు షేప్ అన్నది మీకు లూజ్ హ్యాండ్ అనమాట. హ్యాండ్ మనకి ఎలా తిరిగితే అలాగే పెట్టుకోవాలి, అప్పుడే సెట్ అవుతుంది. ఇది చెస్ట్ వచ్చేసి ఈ బ్లౌజ్ చెస్ట్ వచ్చేసి 40 అంటే చెస్ట్ మార్కింగ్నే మనం సైజ్ అంటాం. నడుమేమో 33. సరేనండి, ఇప్పుడు చెస్ట్కి 40లోని 4వ వంతు తీసుకుంటే 10 ఇంచీలు వస్తాయి. అంటే 40ని సగం చేయాలి, ఆ సగాన్ని మళ్ళీ సగం చేస్తే 10 ఇంచీలు వచ్చింది. ఇక్కడ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి చెస్ట్ మార్కింగ్ పెట్టుకున్నాం. తర్వాత 2 ఇంచీలు ఖర్చుల కోసమని ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది ఖర్చులు అనమాట. ఎక్స్ట్రా మార్జిన్ వేరు, ఫిట్టింగ్ మార్కింగ్ వేరు. ఎప్పుడు మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇది ఇప్పుడు 33 ఇంచీలకి 4వ వంతు 8.5 ఇంచీలు వస్తుంది. ఆ 8.5కి 1 ఇంచు మనం డాట్స్ కోసం కలుపుకుంటే 9.5. ఫోల్డింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా 9.5 ఇంచుకి మనం ఒక మార్కింగ్ అనేది చేయాలి. తర్వాత 2 ఇంచీలు అన్నది ఎక్స్ట్రా మార్జిన్ మర్చిపోకుండా ఎక్స్ట్రా మార్జిన్ 2 ఇంచులు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లైన్ని ఫస్ట్ మనం కలిపేద్దాం. లాస్ట్లో ఉన్న మార్కింగ్లో అంటే ఎక్స్ట్రా మార్జిన్ మార్కింగ్ని ఫస్ట్ ఇలా లైన్ గీసేయాలి. దాని తర్వాత లోపల ఉన్న మార్కింగ్ కూడా మనం ఇలాగ లైన్ గీయాలి. లాస్ట్లో ఉన్న లైన్కే కటింగ్ చేయాలండి, లోపల ఉన్న లైన్కి కటింగ్ చేయకూడదు. బిగినర్స్ కొంతమంది ఏంటంటే లోపల లైన్ కూడా కటింగ్ చేసేస్తారు. అలాంటప్పుడు మన బ్లౌజ్ అనేది పాడైపోద్ది. 2 ఇంచులు ఖర్చులు కనుక కూడా నోట్ చేసి పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది. ఫోల్డింగ్ దగ్గర నుంచి మెడ వెడల్పు 2.5 ఇంచులకి మార్కింగ్ చేసుకోండి. సరేనండి, చిన్న మెడ పెట్టుకోవాలి. 7-8 అంటే పావు తక్కువ 3 కూడా పెట్టుకోవచ్చు, లేదంటే 2.5కి తగ్గొద్దు. సరేనండి, దాని తర్వాత 8 ఇంచీలు అన్నది నేను పైనుంచి కింద వరకు డీప్ పెడతాను. 8 ఇంచీలకి కింద మళ్ళీ 3 ఇంచీలన్నా సరే కనీసం వెడల్పు ఉండేటట్టుగా చూసుకోండి. అప్పుడే రౌండ్ అన్నది బాగా పర్ఫెక్ట్గా వస్తుంది.
మరి 2.5 పెట్టారంటే కనుక అక్కడికక్కడే రౌండ్ తిరిగిపోతుంది. అలా కాకుండా రౌండ్గా రావాలి అని అనుకున్న వాళ్ళు 3 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. ఈ 2.5 నుంచి 3 ఇంచుల వరకు ఇలా లైన్ కలిపేస్తే మనకు ఒక కార్నర్ పాయింట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ రౌండ్ షేప్ అన్నది ఇలా కింద వరకే మాత్రమే ఇలా రౌండ్ షేప్ అన్నది తీస్తే చక్కగా రౌండ్ అనేది వచ్చేస్తుంది. మనకి బ్యాక్ పార్ట్ అంతా మార్కింగ్ చేసేసుకున్నాం కదండి, ఇప్పుడు కటింగ్ చేసేయడమే. చక్కగా మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నాం అంతవరకే ఇలా కటింగ్ చేసుకోండి. సైడ్ ఉన్న క్లాత్ అనేది మనకి షేప్ బెల్ట్కి యూజ్ అవుతుంది. మెడ దగ్గర కూడా రౌండ్ అందంగా తిరిగేటట్టుగా కటింగ్ చేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు ఇక్కడ మనకి కింద మిగిలిన క్లాత్ మీద మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేయాలి. ఫ్రంట్ పార్ట్కి ఫోల్డింగ్ వైపే పెట్టుకోవాలండి. 4 డాట్స్కి ఎప్పుడు కూడా మనం క్రాస్ కటింగ్ కూడా కటింగ్ చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైట్ కటింగ్ అనేది చేస్తున్నాను. షోల్డర్ దగ్గర, అదే రకం చంక దింపు దగ్గర, తర్వాత ఎండింగ్లోని, తర్వాత మెడ వెడల్పు, పొడవు దగ్గర ఇలా మొత్తం లైన్ అన్నది ఇలా డ్రా చేసేయాలి. మీకు చూపిస్తున్నట్టుగా ఇలా మార్కింగ్ చేసేయండి. ఇక్కడ ఈ లాస్ట్ది, తర్వాత ఇక్కడ ఈ కార్నర్ పాయింట్లో ఎల్ షేప్ దగ్గర వేలు ఇలా గట్టిగా పట్టుకొని ఇక్కడ ఒక డాట్ అనేది ఇలా పెట్టుకోండి. చంక దింపు అన్నది మీకు పర్ఫెక్ట్గా వస్తుంది. సరేనండి, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 6 ఇంచులు కదా చంక దింపు అన్నది, ఇక్కడ నుంచి ఇలా లైన్ స్ట్రైట్గా లైన్ గీసేస్తాం. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఇలా కలిపేయండి. ఇప్పుడు ఎల్ షేప్ వచ్చింది కదా, మనం బ్యాక్ పార్ట్లోనే మనం 1.5 ఇంచుకి రౌండ్ అన్నది తీస్తాం. 1.5 ఇంచుకి ఇప్పుడు 1/2 ఇంచు తగ్గిస్తే కనుక 3/4 ఇంచు అవుతుంది. అంటే 3 పావులు అనమాట. 1 ఇంచు కన్నా 2 గీతలు తక్కువ. ఇక్కడికి ఇలా మార్కింగ్ చేసి ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్కి, ఇక్కడ నుంచి ఇలా ఈ లైన్కి కలిపేసుకోండి. సరేనండి, ఎంతవరకు కలుస్తుందో అంతవరకు రౌండ్ అనేది తిప్పుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. మనకి కావాలనుకుంటే ఎక్కువగా ఏమి రాదు. ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి చివరి వరకు ఎంత ఉందో చూసుకోండి. చెస్ట్ దగ్గర అంతే, నడుము దగ్గర కూడా ఉండేటట్టు పెట్టుకోండి. ఎందుకంటే మనకి డాట్స్ కోసం అని చెప్పేసి మనకి క్లాత్ కావాలి కాబట్టి పైన కింద కూడా మనకి ఫ్రంట్ పార్ట్లోనే స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. పై వెడల్పు ఎంత ఉందో కింద వెడల్పు కూడా అంతే. తర్వాత ఈ 2 ఇంచుల ఖర్చులు కూడా లోపల వైపుని మార్కింగ్ చేసుకుని లైన్ గీసుకుని ఉంచుకున్నారు అంటే కనుక షేప్ తీసుకునేటప్పుడు మీకు యూజ్ అవుతుంది. సరేనండి, తర్వాత ఈ 2.5 వెడల్పు అన్నది ఇక్కడ పైన ఆల్రెడీ ఉన్నది. మనకి డీప్ ఎంత కావాలన్నది అంతా పెట్టుకోవచ్చు. మనకి పైకి మెడ ఉండాలి అని అనుకున్న వాళ్ళు 6.5, కొద్దిగా డీప్గా అన్నా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు 7 ఇంచులకి మార్కింగ్ పెట్టుకోండి. నేనైతే 6.5 ఇంచులకి మార్కింగ్ పెడుతున్నాను. సరేనండి, 6.5 ఇంచులకి ఇలా మార్కింగ్ పెట్టి కింద కూడా 3 ఇంచుల వెడల్పు తీసుకోండి. ఫ్రంట్ పార్ట్లోనే రౌండ్గా రావాలి అని అనుకున్న వాళ్ళకి 3 ఇంచులు కింద వెడల్పు తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా కలిపేసిన తర్వాత ఇలా రౌండ్ అనేది ఇచ్చేసుకోవాలి. మనకి ఫ్రంట్ పార్ట్ అంటే ముందు మెడ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం పొడవు అన్నది తగ్గించుకోవాలి. కింద నుంచి పైకి మనం ఒక 2 ఇంచీలు అన్నది మనం పొడవు అనేది తగ్గించేయాలి. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కన్నా 2 ఇంచులు మనం తగ్గించేయాలి. సరేనండి, కానీ లైన్ అన్నది నేను డ్రా చేస్తాను. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి సింపుల్ పద్ధతి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టండి. అంటే షేప్ బెల్ట్ కొలతలతో పాటుగా చూపిస్తున్నాను. చాలా సింపుల్ పద్ధతి అండి. 2.5 ఇంచులు ఇక్కడ నుంచి కిందకి ఒక 1/2 ఇంచు తగ్గించి ఇక్కడికి మార్కింగ్ చేయండి. అర్థమైంది కదండి. అక్కడ కింద నుంచి 3 ఇంచులు, ఇక్కడ ఈ ఫిట్టింగ్ దగ్గర ఏమో 2.5 ఇంచులు పెట్టి ఇక్కడ ఆటోమేటిక్గా ఇలాగా ఒక డౌన్ అన్నది తీసేసుకోండి. ఇలా డౌన్ ఇలా షేప్ ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట. ఇంకా కొద్దిగా మధ్యలో ఇంకా డీప్ ఇవ్వాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. మనకి షేప్ ఎలా కావాలనుకున్నా సరే అలా ఇచ్చుకోవచ్చు. సరేనండి, షేప్ ఇచ్చేసుకున్న తర్వాత మనకి ఇక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు ఎంత కావాలన్నది ఫస్ట్ మీరు డిసైడ్ చేసుకోండి. హ్యాండ్ పొడవు కన్నా ఎక్కువ క్లాత్ మనకి మిగులుతుంది కదా, ఆ మిగిలిన క్లాత్ అనేది మనం షేప్ బెల్ట్లోని యూజ్ చేసుకుందాం. మనకి మిగలలేదనుకోండి ఏమి చేయలేం. కాకపోతే మిగిలితే కనుక ఇక్కడే షేప్ బెల్ట్ కూడా తీసేసుకోవచ్చు అనమాట. నాకు 6 ఇంచులు హ్యాండ్ కావాలి, ఖర్చులతో పాటు 7 ఇంచులు. సరేనండి, ఇంతవరకు మనకి క్లాత్ అనేది మనకి మిగులుతుంది. అప్పుడు ఏం చేయాలంటే కనీసం మామూలు పొడవు కన్నా 1.5 ఇంచు చూస్తారండి. బ్యాక్ పార్ట్ మనం లెంత్ పొడవు కన్నా కిందకి 1.5 ఇంచు పొడవుకి నేను ఒక మార్కింగ్ అన్నది ఇలా స్ట్రైట్గా లైన్ గీసేస్తాను. అంటే మనకి షేప్ బెల్ట్ దగ్గర ఇంచుమించులోని మనం 1 ఇంచ్ అన్నా సరే మీకు ఇది క్లాత్ అనేది మిగులుతుంది అనమాట. అప్పుడు మనకి షేప్ బెల్ట్ అటాచ్ చేసిన తర్వాత మనకి హుక్ బెల్ట్లు ఐ బెల్ట్ల దగ్గర కూడా పర్ఫెక్ట్గా మనకి వచ్చేస్తుంది. సైడ్ జాయింట్ల దగ్గర కానీ ఎక్కడ కూడా మనకి ఇబ్బంది ఉండదు అనమాట. ఇప్పుడు పై పార్ట్ అంతా మనం కటింగ్ చేసేద్దాం. అంటే 2 ఇంచులు మనం తగ్గించి షేప్ ఇచ్చుకున్న తర్వాత
షేప్ బెల్ట్ సపరేట్గా కటింగ్ చేసుకుంటాం. ఇక్కడ మాత్రం స్ట్రైట్ కటింగ్ కాబట్టి కిందే తీసేసుకున్నాం. చాలా ఈజీగా మనకి పని అయిపోద్ది అనమాట. ఇప్పుడు ఈ కింద లైన్ ఇలా కటింగ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా ఇలా తీసేస్తే మనకి కావలసిన షేప్ బెల్ట్ అనేది వచ్చేసింది. సరేనండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టేద్దాం. ఇలా ఫ్రంట్ పార్ట్ పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ షేప్ బెల్ట్ ఆల్రెడీ మనం కటింగ్ చేసాం కదా, ఈ పక్కన ఉన్న మనకి క్లాత్ మీద ఇంకొక 2 షేప్ బెల్ట్లు వస్తాయేమో ఒకసారి చూడండి. ఇక్కడ నుంచి ఇలా పెడితే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ సరిపోయింది చూసారా, అంటే లైనింగ్ అన్నది షేప్ బెల్ట్లు ఒకవైపు 2 ముక్కలు, ఇంకొక రెండో వైపు 2 ముక్కలు సరిపోద్ది అనమాట. తర్వాత ఒరిజినల్ పీస్ ఎలాగో అటు ఒకటి వస్తాయి, అంటే ఒకవైపు 3 ఇంకొక వైపు 3 వచ్చేస్తాయి. షేప్ బెల్ట్ని పర్ఫెక్ట్గా కింద అంచులు మాత్రం స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకుని నీట్గా షేప్ ఎలా అయితే ఉందో అలా మీరు కటింగ్ అనేది చేసేసుకోండి. సరేనండి, ఈ రకంగా కటింగ్ అనేది షేప్ ఎలా అయితే ఉందో షేప్ అంచు నుంచి ఇలా కటింగ్ చేసేయండి. ఇప్పుడు మనకి ఇది షేప్ వచ్చింది కదా, ఇక్కడ మనకి ఇలా స్ట్రైట్గా మనకి హుక్కుల వైపు ఉన్నది మాత్రం ఒక చిన్న కట్ అనేది పెట్టుకున్నారు అంటే కనుక మీకు అర్థమవుతుంది. బిగినర్స్ అయితే కనుక మీకు అర్థమవుతుంది. సరేనండి, ఈ షేప్ బెల్ట్ మాత్రం నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోనే మనం హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి అంటే కనుక ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ ఈ చంక రౌండ్ని కొలుచుకోండి. ఈ చంక రౌండ్ కొలుచుకుని ఎంత వస్తుందో చూడండి. వచ్చిన దానికి 1 ఇంచు తగ్గించండి. మనకి హ్యాండ్ వెడల్పు అంత పెట్టుకుంటే, చేతి వెడల్పు క్లాత్ అనేది అంత పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా కొలిస్తే కనుక నాకు 11.5 ఇంచీలు అన్నది వచ్చింది. ఈ 11.5 ఇంచీలకి మనం 1 ఇంచు తగ్గించేయాలనుకున్నాం కదా, 10.5 ఇంచీలు. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు అన్నది మనం 10.5 ఇంచీలు పెట్టాము అంటే మాత్రం ఖర్చులతో పాటు చక్కగా మనకి వెడల్పు అన్నది పర్ఫెక్ట్గా సరిపోద్ది అనమాట. ఇప్పుడు ఇలా 4 మడతలు పెట్టిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి ఓపెన్ వైపుకి మనం అనుకున్న 10.5 ఇంచీలు ఉండాలి. కనీసం నాకు 2 ఇంచీలన్నా తగ్గుతుంది. లైనింగ్ కాబట్టి పైన ఉన్న 2 పొరలని మనం తగ్గిస్తే, వెడల్పు అనేది తగ్గిస్తే కింద మనకి సమానంగా ఉంది. ఇక్కడైనా స్ట్రైట్గా కటింగ్ చేసేసి మిగతా క్లాత్ తీసేస్తున్నానండి. మనకి ఎంత క్లాత్ మాత్రమే మనకి హ్యాండ్కి సరిపోద్ది. అంటే పైన ఉన్న 2 పొరలు పైకి ఇలా మనం ఇంకా ఫోల్డింగ్ జరిపితే, ఇలా జరిపేమో అంటే కనుక ఫోల్డింగ్ దగ్గర నుంచి 10.5 ఇంచీలు కనీసం కింద లేయర్లు అన్నా సరే సరిపోతే కనుక పైన ఉన్న 2 పొరలకి మనం చక్కగా 2 లేయర్లకి కూడా మనం అతుకులు వేసుకుంటే 2 ముక్కలు అతికించుకుంటే సరిపోద్ది అనమాట. అంటే ఒక చేతికి ఒకవైపు మాత్రమే జాయింట్ వస్తుంది. ఇలా మనం ఫోల్డింగ్ అరేంజ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అనుకున్న 6 ఇంచులు నాకు హ్యాండ్ పొడవు కావాలి. దానికి 1 ఇంచు కలుపుకొని 7 ఇంచుల దగ్గరికి మార్కింగ్ అనేది పెడుతున్నాను. మనకి మిగిలిన క్లాత్లోనే ఇంకొక ఇంచు కూడా మనం 7 ఇంచుల పొడవు కూడా పెట్టుకోవచ్చు. మరి ఇంకా మనం ఎక్కువ పొడవు హ్యాండ్ పెట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే కనుక మనం క్లాత్ ఎక్కువ తీసుకోవాలండి. 1.5 మీటర్ అనేది తీసుకోవాలి ఎల్బో హ్యాండ్స్ కావాలనుకుంటే. సరేనండి, ఇప్పుడు ఇలా స్ట్రైట్గా మనం 7 ఇంచుల దగ్గరికి పొడవు అనేది మార్కింగ్ చేసాం. చంకదింపు వచ్చేసి 3 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేయండి. చంకదింపు 3 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసాం. మన ఖర్చులు ఎప్పుడు 2 ఇంచులు తీసుకున్నాం కదా, ఆ ఖర్చుల్ని ఇక్కడ నుంచి లోపల వైపుకి స్ట్రైట్గా 2 ఇంచులు మార్కింగ్ చేసి ఇక్కడ అడ్డుగా ఒక మార్కింగ్ పెట్టండి. ఇప్పుడు ఫోల్డింగ్ దగ్గర నుంచి కూడా 2 ఇంచులకి ఇలా మనం ఒక మార్కింగ్ పెడితే ఇక్కడి నుంచి ఈ 2 నుంచి ఇక్కడికి మనం ఇలా నెమ్మదిగా షేప్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది అనమాట. చూస్తున్నారు కదా, ఇలా షేప్ ఇచ్చుకుంటే నీట్గా వచ్చేస్తుంది. తర్వాత ఫోల్డింగ్ దగ్గర నుంచి మనం కింద హ్యాండ్ లూజ్ ఎంతో అంత పెట్టుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి 15.5 ఇంచీలు అండి ఈ సైజు వాళ్ళకి. అందులో సగం 6.5 ఇంచుల దగ్గరికి నేను ఇలా మార్కింగ్ పెడుతున్నాను. 2 ఇంచులు ఖర్చులకి మార్కింగ్ పెడుతున్నాను. సరేనండి, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా మనం కలిపేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఫిట్టింగ్ అంటే మనకి ఇది ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. ఇదేమో ఫిట్టింగ్. ఇక్కడికి కుట్ అనేది రావాలి. మనకి చూసారు కదా, కొద్దిగా మొక్క మాత్రమే మనకి అతుకు అనేది మనకి బయటికి కనిపిస్తే మిగతాదంతా కూడా ఖర్చుల్లోకి వెళ్ళిపోద్ది. ఇక్కడ నుంచి ఇలా కటింగ్ చేసేసుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకి మార్జిన్ దగ్గర ఉన్న లైన్ కటింగ్ చేసుకోండి. ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంటుంది, ఆ ఫోల్డింగ్ని ఇలా ఓపెన్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇక్కడ తగ్గింది క్లాత్ ఉంది చూసారు, ఇక్కడ ఈ వెడల్పు అనేది సరిపోతుంది అనేది చూస్తే కనుక నాకు సరిపోవట్లేదు. మనకి పక్కన ఇంకా క్లాత్ అనేది ఎక్కువ మిగిలింది కదా, ఈ క్లాత్ని మనం ఇలా పెట్టి ఇక్కడ ఈ 2 ముక్కల్ని మనం తీసుకుంటాం అనమాట. ఫస్ట్ స్ట్రైట్గా ఉన్న వైపు ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ అన్నది లైన్ చక్కగా డ్రా చేసేసుకోవాలి. ఇది చూసారు, ఇక్కడ ఒక చిన్న పీస్ ఉంది, ఇది కూడా నాకు సరిపోతుంది. ఇక్కడ ఇది నేను కటింగ్ చేస్తానండి. ఇదైతే పర్ఫెక్ట్గా నాకు వెడల్పులో గట్రా ఎక్కడ తక్కువ రావట్లేదు. ఇక్కడ మనకి స్ట్రైట్గా ఉంది కాబట్టి ఇటువైపు స్ట్రైట్గా ఉన్నది మనకి ముక్క అతికించుకునే వైపు ఉండేటట్టు చూసుకోండి. ఇక్కడ నేను 1 ఇంచ్ అన్నది ఇలాగ లైన్ గీసాను. మీరు కొలుచుకుంటే కనుక 1 ఇంచ్ అన్నది కొలిచి అయినా సరే లైన్ అన్నది డ్రా చేయండి. ఈ లైన్ ఇలా కింద
కిందకి ఇలా పెట్టి ఈ లైన్ దగ్గరికి ఈ తక్కువగా ఉన్న అంచులు ఉండేటట్టుగా చూసుకోండి. అంటే ఆ అరేంజ్ అన్నది మనం ఎక్కువగా తీసుకుంటామంట, ఎందుకంటే ఖర్చుల కోసం. ఇప్పుడు ఇలా మనం పెట్టుకున్న తర్వాత ఒక పిన్ పెట్టేసిన తర్వాత ఇలా రివర్స్ చేస్తే చక్కగా మనకి కిందనున్న హ్యాండ్ కటింగ్ ఎలా ఉందో మనకి తెలుస్తుంది. ఆ హ్యాండ్ అంచు నుంచి ఇక్కడ ఇలా కటింగ్ చేసేస్తే మనకి ఎక్స్ట్రాగా ఉన్న ఈ అతికించాల్సిన తాలూకు ముక్కలన్నీ కూడా మనకి కటింగ్ అనేవి అయిపోతాయి అనమాట. మొత్తం అంతా కూడా ట్రిమ్మింగ్ అయిపోద్ది. మనకి పైన ఇచ్చేసారు కదండి, ఇటువైపు మనకి ఎంత అయితే కావాలో అంతే మనం కరెక్ట్గా కటింగ్ చేయగలుగుతాం. ఇలా అయితే కనుక ఇబ్బంది లేకుండా మీరు చక్కగా జాయింట్ అనేది చేసేసుకోవచ్చు. ఇప్పుడు జాయింట్ చేశారు అంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనకి ఒరిజినల్ పీస్ని, శారీ పీస్ని ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి బార్డర్ పైన ఒక బార్డర్ కింద ఒక బార్డర్ వస్తుంది. తర్వాత ఇలాగా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టుగా చూసుకోండి. ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు బ్యాక్ పార్ట్ని ఫస్ట్ చూసుకొని ఒక బార్డర్ని కటింగ్ చేసేసుకోండి. బార్డర్లోని బుటాలు ఉన్నాయి చూసారా, పెద్ద పెద్దవి, ఒక ట్రీ మోడల్లోని, అది కరెక్ట్గా వీపు దగ్గర సెంటర్లోకి ఉందా లేదా చూసుకొని ఫోల్డింగ్ అనేది చేసుకుని ఇలా పిన్నులు పెట్టేసుకోండి. దాని తర్వాత ఇది మనకి స్ట్రైట్ కటింగ్ కాబట్టి కరెక్ట్గా ఫోల్డింగ్ దగ్గరే ఇలా ఫ్రంట్ పార్ట్ని కూడా పెట్టుకుని ఇలా పిన్నులు అనేవి పెట్టేసుకోండి. సైడ్ని మనకి రెండు పెట్టిన తర్వాత క్లాత్ వెడల్పు ఎక్కువగా ఉండడం వల్ల మనకి సైడ్ని మనకి క్లాత్ అనేది ఎక్కువగానే మిగిలింది. ఒకవేళ మీకు మిగిలిపోతే దాని తర్వాత షేప్ బెల్ట్లు పెట్టుకోండి. ఫ్రంట్ దాని మీద షేప్ బెల్ట్లు పెట్టుకోండి. నాకు పక్కన సరిపోతుంది కాబట్టి ఈ షేప్ బెల్ట్ వెడల్పు అనేది ఇక్కడ నేను ఇలా తీసేస్తాను. సరేనండి, ఈ రకంగా పిన్నులు పెట్టేసుకొని మొత్తం ఈ 3 పార్ట్లని ఒకసారి కటింగ్ చేసేయాలి. దాని తర్వాత హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి. లేదంటే ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేసుకోవాలి, ఆ తర్వాత ఈ పార్ట్స్ అన్నీ మనం అరేంజ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కటింగ్ అనేది చేసేద్దాం. సరేనండి, నేనైతే కటింగ్ చేసేస్తానండి. ఇప్పుడు మనకి ఇంత క్లాత్ మిగిలింది. ఇక్కడ మనకి బుట్ట అనేది వచ్చింది. కరెక్ట్గా సెంటర్లో ఉన్న బుట్ట మనకి సెంటర్కి ఉండేటట్టు చూసుకుని హ్యాండ్ మధ్యలోకి వచ్చేటట్టుగా ఇలా చూసుకోండి. ఇలా చూసుకుంటే కనుక మీకు డిజైన్ పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. లేదు ఎలా పడితే అలా పెట్టేసాము అంటే కనుక మనకి అక్కడ సైడ్ని ముక్కలు తగ్గుతున్నాయని చెప్పేసి ఒక సైడ్ నుంచి పెట్టేశారు అంటే కనుక డిజైన్ డిస్టర్బ్ అవుతుంది. డిజైన్ డిస్టర్బ్ కాకుండా ఇలా మనం ఈ 2 పొరల మీద మనకి ఒరిజినల్ క్లాత్ ఉంది, అదే రకంగా మనం లైనింగ్ని ఓపెన్ చేసేసాం హ్యాండ్ని, కాబట్టి మనకి పర్ఫెక్ట్గా 2 హ్యాండ్స్ అనేవి కటింగ్ అయిపోతాయి అనమాట. ఇక్కడ కొద్దిగా బార్డర్ అనేది ఎలాగా మనకి తగ్గుతుందండి, ఈ చిన్న ముక్క తగ్గింది, అవసరం అనుకుంటే అక్కడ మనం స్టిచ్చింగ్లోని జాయింట్ చేసుకుందాం. సరేనండి, చూసారు కదా ఎంత సింపుల్గా మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయిందో. డాట్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి, షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలన్నది మనం స్టిచ్చింగ్ క్లాస్లోనే చూద్దాం. మిస్ కాకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ స్టిచ్చింగ్ క్లాస్తో కలుద్దాం.